Dear Telangana EBSET students and parents, welcome back to my channel. Telangana EBSET 2026 సమ్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా? మరి భారీ సంఖ్యలో ఈసారి రిజిస్ట్రేషన్స్ అయితే వచ్చినటువంటి అన్అఫీషియల్గా. మరి ఇప్పుడు వరకు మరి డేట్స్ అయితే ఇంకా టైం ఉంది మనకి. ఆల్రెడీ స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇక్కడ ఇచ్చారు కదా. ఇక్కడ ఎగ్జామినేషన్ షెడ్యూల్ మనకి లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీజు తో లాస్ట్ డేట్ 4వ తారీఖు, ఏప్రిల్ 4వ తారీఖు. ఇంకా టైం ఉంది, కానీ టైం ఉందని మరి భారీగా రిజిస్టర్ చేసుకున్నట్టయితే సమాచారం. ఎంతమంది రిజిస్టర్ చేసుకుని ఉంటారు మీ దృష్టిలో? మరి చెప్పండి. ఒకసారి రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకున్నారంటే ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ 122,795 ఇంజనీరింగ్ స్ట్రీమ్లో రిజిస్టర్ చేసుకున్నారంట సమాచారం ఇది. తర్వాత అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 53,541 మంది రిజిస్టర్ చేసుకున్నారు ఏఎన్పి. మరి భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి 169 స్టూడెంట్స్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్. 169 అంటే ఎంబైపీసీ కొంతమంది మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 4 సబ్జెక్టులు వాళ్ళు అప్లై చేసుకున్నారు. 122,795 మరి ఇంజనీరింగు, 53,544 మరి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. అసలు కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అయిపోయినాయి అంట స్టూడెంట్స్. మరి మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయిపోయినాయి. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి? మరి ఆల్రెడీ ఇక్కడ జోన్స్ ఇచ్చారు కదా, టెస్ట్ జోన్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి హైదరాబాదు టెస్ట్ జోను ఖాళీగా ఉన్నట్టు సమాచారం. మీకు జోన్ ఇచ్చారు కదా, ఎక్సెప్ట్ సమ్ స్లాట్స్ ఇన్ హైదరాబాద్ జోన్. ఈ హైదరాబాద్ జోన్లో వేకెన్సీస్ ఉండే. హైదరాబాద్ జోన్ 1 కానీ జోన్ 2, జోన్ 3, జోన్ 4లో హైదరాబాద్లో మరి ఖాళీలు ఉన్నాయి. తర్వాత వరంగల్లో ఖాళీగా ఉన్నాయి. వరంగల్ ఎక్కడుంది? వరంగల్ జోన్ 16. జోన్ 16లో కూడా మరి వేకెన్సీస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇప్పుడు ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం అంటే మనకి సత్తుపల్లి కదా, సత్తుపల్లి ఖాళీగా ఉంది. తర్వాత ఖమ్మం ఖాళీగా ఉంది, హైదరాబాద్ ఖాళీగా ఉంది, వరంగల్ ఖాళీగా ఉంది. దేర్ ఈజ్ నో ఓపెనింగ్స్. మిగతా చోట్ల ఎక్కడ ఖాళీలు లేవమ్మా. మిగతా చోట్ల నల్గొండ కానీ, ఇక్కడ నల్గొండ చూసామా, నల్గొండ కానీ, కోదాడ కానీ ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్కు ఖాళీలు లేవు. భద్రాద్రి కొత్తగూడెము, తర్వాత కరీంనగరు, తర్వాత సిద్దిపేట ఎక్కడ కూడా ఖాళీలు లేవు. అందుకనే ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేయాలి సార్ అంటారు. మీరు ఇప్పుడు నుంచి అప్లై చేసుకునే వాళ్ళు హైదరాబాద్ వచ్చే రాయాలమ్మా. అందుకని నేను స్టూడెంట్స్ కొంతమంది చెప్తున్నాను, మరి అప్లై ముందే రిజిస్టర్ చేసుకొని మీ ఇంటి పక్కన ఎగ్జామినేషన్ సెంటర్ రావాలంటే చెప్తున్నాను. ఎవరు వినలా. మరి కొంతమంది సరే హైదరాబాద్ అయినా మరి ఎగ్జామ్ రావాలంటే మీకు హైదరాబాదు మరి రాసుకోండి. మహబూబ్ నగర్ కూడా అయిపోయింది. మహబూబ్ నగరు, సిద్దిపేట ఇక్కడ ఇవన్నీ కూడా అయిపోయినాయి. సంగారెడ్డి, ఆదిలాబాదు, మహబూబ్ నగరు, సిద్దిపేట, కరీంనగరు మనకు ఖాళీగా ఉంది. సత్తుపల్లిలో ఖాళీగా ఉంది, ఖమ్మంలో ఖాళీగా ఉన్నాయి. తర్వాత ఈ హైదరాబాదులో ఖాళీగా ఉన్నాయి. అందరూ కూడా మరి లేట్ రిజిస్టర్స్ అందరూ కూడా మరి జస్ట్ హైదరాబాద్ రావాల్సింది, దానిలో ఎటువంటి డౌట్ లేదు. మరి ఇక్కడ చూడండి, జేఎన్టీయు హైదరాబాద్ క్లోజెస్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్, టెస్ట్ జోన్స్ మరి బ్లాక్డ్ ఫర్ ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్. మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి మరి ఖాళీలు మరి హైదరాబాద్ జోను, వరంగల్, సత్తుపల్లి, ఖమ్మంలో ఉన్నాయి. మిగతా చోట నో ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్. ఇంజనీరింగ్ నల్గొండలో లేవు, కోదాడ, భద్రాద్రి, కొత్తగూడెం, కరీంనగర్, సిద్దిపేట, మహబూబ్ నగర్లో అసలుకు లేవు. స్టూడెంట్స్ గమనించి ఇప్పుడు వరకు ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారమ్మా? రిజిస్టర్ చేసుకున్న 122,795. మనకు సీట్లు ఎన్ని ఉన్నాయి? ఆల్మోస్ట్ 1,10,000 దాకా సీట్లు ఉన్నాయి. మరి సీట్లు కంటే ఎక్కువ రిజిస్టర్ మనకి ఇంకా 4వ తారీఖు దాకా టైం ఉంది, 4th ఏప్రిల్. మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు? ఈసారి 1,50,000 కూడా దాటే అవకాశం ఉంది. 1,75,000 ఈ విధంగా మరి దాటే అవకాశం ఉంది. స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంసెట్ని అంత తేలికగా తీసుకోవద్దు. మనకి కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు 2 రోజుల క్రితం మరి మీడియాలో కూడా వచ్చింది.
ఎంసెట్ని అంత తేలిగ్గా తీసుకోవచ్చు. 80 మార్కులు 160కి మనకి 160కి 80 మార్కులు వచ్చేవాళ్ళ సంఖ్య 2000 కంటే ఎక్కువ లేదంట. 2000 అంటే మీకు 80 మార్కులు కానీ వస్తే మీకు ఈజీగా 2000 ర్యాంక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 75,000 ర్యాంక్ వస్తే మీకు 5,000 ర్యాంక్ ఆ ప్రాంతంలో ఇచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్ మరి 53,549 ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ 169 రెండు ఉన్నాయి. మరి ఇది వీఆర్ యాంటిసిపేటింగ్ మోర్ రిజిస్ట్రేషన్స్ అంట. అండ్ మోర్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్టర్ ఉగాది ఫెస్టివల్ అండ్ టెస్ట్ జోన్ విచ్ రిసీవ్స్ అప్లికేషన్ మోర్ దెన్ అవైలబుల్ స్లాట్స్ విల్ నాట్ అఫెక్ట్ డ్యూరింగ్ సబ్మిషన్ ఆఫ్ న్యూ అప్లికేషన్. సచ్ స్టూడెంట్ హ్యావ్ టు కమ్ టు హైదరాబాద్ మాత్రమే రావాలి, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్కి మత్తుకుండా ఇంతకుముందు చాలా వీడియోలు చేసాం మనం, ముందే చేసుకుని మీ ఇంటి పక్కనే మరి ఎగ్జామ్ సెంటర్ వచ్చిందంటే ఎవరు వినలా కొంతమంది. వేర్ దేర్ ఆర్ నో సెంటర్ స్లాట్స్ అని సీనియర్ అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మసీ షెడ్యూల్ మే 4-5 ఇంజనీరింగ్ అండ్ టెస్ట్ విల్ బీ హెల్డ్ అని మీరు ది లాస్ట్ డేట్ అప్లై మనకి April 4 లాస్ట్ డేట్ అమ్మ, వితౌట్ లేట్ ఫీజు. లేట్ ఫీజుతో ఇంకెంతమందో మరి 6-8 అప్లికేషన్స్ 250, 500తో April 10 వరకు టైం ఉంది. మరి 5,000, 10,000 కడితే May 2 వరకు ఎగ్జామినేషన్ వరకు కూడా తీసుకుంటారు. మరి ఫర్ క్యాండిడేట్ హూ రిజిస్టర్ లేట్ ఫీజ్ 2,500, 500, 10,000 విల్ బీ అలాటెడ్ హైదరాబాద్ టెస్ట్ జోన్లో. కోకటపల్లి ఏరియా కానీ, తర్వాత ఉప్పల్ ఏరియా కానీ, శంషాబాదు, ఇట్లా ఏదో ఒక సెంటర్లో వచ్చేస్తుంది. మీరు స్టూడెంట్స్ మరి ప్రిపేర్ అవ్వండి, గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా అప్లై చేయకపోతే అప్లై చేసుకోండి. ఈసారి ఇక హైదరాబాద్ రావాల్సిందే, తప్పదు. ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ స్టూడెంట్స్ అందరూ హైదరాబాద్ వచ్చి ఎగ్జామినేషన్ రాయాలి ఇప్పుడు అప్లై చేసుకునేవాళ్ళు. ఎందుకంటే స్లాట్లు అయిపోయినాయి. ఖమ్మంలో ఉన్నాయి, సత్తుపల్లిలో ఉన్నాయి, మరి వరంగల్లో ఉండే, హైదరాబాద్లో మాత్రం ఉండే. మిగతా చోట మహబూబ్ నగర్ కానీ, కరీంనగర్, ఈ సిద్దిపేట, సంగారెడ్డి ఎక్కడ లేవమ్మా. ఇది స్టూడెంట్ మరి అప్లై చేయడం చాలా సింపుల్ అమ్మ. ఆల్రెడీ మనం వీడియోలు కూడా చేసాం. అప్లై చేయడం చాలా సింపుల్. పేమెంట్ ఫీజు మీరు 500 రూపాయలు కట్టండి, SC ST వాళ్ళు, అదర్స్ 900 కట్టండి. మరి 4వ తారీఖు పేమెంట్ రిజిస్ట్రేషన్ చాలా మీకు ఆల్మోస్ట్ ఒక 15 minutes పట్టిద్ది, అంతకుమించి ఎక్కువ టైం పట్టదు. దయచేసి అందరూ అప్లై చేసుకోండి స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.